అయితే జగదీష్ ధన్ఖడ్ రాజీనామా కారణాలు ఇంకా తెలియాల్సినప్పటికీ మరి వాట్ నెక్స్ట్, ఎవరు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈ అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతిగా నియమించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. తద్వారా బీహార్లో బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నియమించేటువంటి ఛాన్స్ ఉందన్నట్టు ఒక క్యాలిక్యులేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు జగదీష్ ధన్ఖడ్ 2 సంవత్సరాల కాలం ఉంది. ఆయన అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన ప్లేస్లో డిప్యూటీ చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సభను నడిపించగలుగుతాడు. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ అనారోగ్య కారణాలు మాత్రం ఒక సాకుగా చెప్పబడతా ఉన్న అంతర్గతంగా ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎందుకు రాజీనామా చేసిండనేటువంటి అంశం తెలియాల్సినటువంటి అంశం. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.